ఆరుగాలాలు శ్రమించి పండించిన రైతు ధాన్యం అగ్నికి ఆహృతైన ఘటన అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో వెంకటరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. పశువుల కొట్టంలో పాటు ధాన్యం కుప్పలు 100కు పైగా బెల్లం దిమ్మలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పశువుల శాలలో ఓ గేదె మంటల్లో చిక్కుకుని విలవిలలాడింది. అర్ధరాత్రి జరిగిన ఘటనలో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రాలేని పరిస్థితి నెలకొందని, కళ్ల ముందే పశువుల పాకలు, బెల్లం దిమ్మలు, ధాన్యం గిరిసెలు, గిడ్డవాములు అగ్నికి ఆహృతవుతున్నా నిశ్చేష్టులై చూడాల్సి వచ్చిందంటూ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎన్ని గంటలు జరిగిందండి ఇది? రాత్రి 10 గంటలకు. ఇది మీకు తెలియదా? రాత్రి చూసారా మీరు? రాత్రి ఊర్లో నుంచి వచ్చి ఏ పని కూడా అతను ఎవ్వరికి ఆనితాలు పెట్టడు. చెట్లు 100 దిమ్మలు గీత పడ్డ చాలా అన్ని కాలిపోయినాయి. ఒకరు ఊస్తాడు, ఒకరు జోలితాడు. వెళ్ళిందే తోవ, వచ్చిందే బాట. కష్టపడమే తప్ప ఇంక రెండోదేం తెలీదు. పుట్టిన కాడ నుంచి పెరిగిన కాడ నుంచి అదే పని. 40 రోజులు పెట్టి ఆ బెల్లపు దిమ్మలాడి 4 మనుషులు వాటితో ఉన్నారు. 10 గంటలకి మా కళలల్లా ఒక పురి, 100 దిమ్మ, 2 గడ్డి మేట్లు, ఓ శాల, ఒక గీత పడ్డ చచ్చిపోయిందండి. ఎలా జరిగింది? ఏవో మరి మా పాప పుణ్యం మేము చూడలేదండి. అప్పుడు వారికి 7:30 వరకు కళలల్లే ఉన్నాం. మా ఇంటికి వెళ్ళి అన్నాలు వండుకొని తిన్నాము. సరే ఇక పడుకోలేదు. కళలో మంట ముట్టుకుపోయిందని పారేటప్పటికి ఇవన్నీ కాలిపోయినాయి. తెల్లారి వచ్చింది అలా రోడ్డు వారికి వచ్చింది. ఆ రోడ్డు వారికి వచ్చి తోవలేదని తిరిగి వెళ్ళిపోయింది. కళానికి రావడానికి తోవలు లేవు. మా కళాలకి తోవలు కూడా లేవు. ఇంతవరకు అయితే జరగలేదు. జరిగింది రోడ్లు తోవలు మాకు తోవలు లేవు. మా కళానికి రావడానికే తోవలు ఉండవు. మా ఊర్లో నుంచి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. వీడియో తీస్తాను.